ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో శ్రీరామనవమి రోజున పానకము, వడపప్పు సేవించడానికి గల ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాము. రామ అనే రెండక్షరాల రమ్యమైన పదము పలుకని భారతీయుడు లేడు. శ్రీరామనవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన రోజుగా భావించి దేశవ్యాప్తంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం అనేది ప్రతి ఏటా సాంప్రదాయంగా వస్తుంది. ఈ పండుగను హిందువులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరాముడు త్రేతాయుగంలో వసంతకాలంలో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నము 12 గంటల సమయంలో జన్మించాడు. ఆ మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజునే భారతీయులంతా పండుగగా జరుపుకుంటారు. 14 ఏళ్ళు వనవాసము రావణుని మట్టుబెట్టి అనంతరం శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యలో పట్టాభిషేకం పొందాడు. ఈ శుభ సమయం కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని చాలామంది ప్రజలు నమ్ముతారు. అంతేకాదు శ్రీ సీతారాములోని కళ్యాణం కూడా ఈరోజే జరిగిందని చాలామంది నమ్మకం. రామాయణం ప్రకారము కోసల దేశానికి రాజైన దశరథుడికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే 3 భార్యలు ఉండేవారు. వారికి సంతానం లేకపోవడంతో వశిష్ఠ మహర్షి సలహాతో పుత్ర కామేష్టి యాగాన్ని నిర్వహించిన దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై ఓ పాయసం ఉండే పాత్రను అందజేశాడు. దశరథుడు తన 3 భార్యలకు ఈ పాయసాన్ని ఇచ్చిన కొద్ది కాలానికి వారు గర్భం దాల్చారు. చైత్రమాసంలో 9వ రోజైన నవమి రోజున మధ్యాహ్న సమయంలో కౌసల్యకు జన్మించాడు. ఆ తర్వాత కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. ధర్మ సంస్థాపనార్థము అవతరించిన శ్రీ మహావిష్ణువు 7వ అవతారమే రాముడు. లంకాధిపతి రావణ సంహారం కోసమే రాముడు అవతరించాడని పురాణాలు చెప్తున్నాయి. శ్రీరామనవమి వేసవి కాలంలో ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధ గోళానికి చేరువగా వస్తాడు. అందుకే రాముడిని సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు. ఈ వంశానికి చెందిన ప్రముఖులు దిలీపుడు, రఘుమహారాజు. వీరిలో రఘుమహారాజు ఇచ్చిన మాట కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధిగాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి మాట కోసం 14 ఏళ్ళు వనవాసం చేశాడు. మాట మీద నిలబడ్డ వ్యక్తి కాబట్టే రాముణ్ణి రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు తదితర పేర్లతో పిలుస్తారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తాతుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ, శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని చాలామంది నమ్మకము. శ్రీరామనవమి రోజున పానకం, వడపప్పు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. నవమి రోజున పానకం, వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తాము. దీని వెనుక ప్రాకృతిక పరమార్థం లేకపోలేదు. ఇది వేసవికాలం కాబట్టి వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యము, ఆయుష్ అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం. మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు, పానకం కూడా అంతే. శరత్ ఋతువు, వసంత ఋతువులు యముడు కోరల్లాంటివని దేవీ భాగవతం చెప్తుంది. ఈ ఋతువుల్లో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెప్తారు. పానకము విష్ణుకి ప్రీతి పాత్రమైంది. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలువ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది, దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును వడపప్పు అంటారు. అంటే మండుతున్న ఎండలో వడ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థము. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతి పాత్రమైనది.